ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి సార్, తమ్ముళ్ళ దగ్గరికి వెళ్దాం. వద్దు బాబాయ్, వాళ్ళు మనల్ని చూస్తే ఇంకా ఎమోషనల్ అవుతారు. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేద్దాం. సార్, తమ్ముళ్ళు వస్తున్నారు సార్. ఎందుకురా మీ అన్నయ్య అంటే మీకు ఇంత ప్రేమ? అన్నయ్య 14 ఏళ్ళు అడవికి పోవాలని రాముడికి కండిషన్ పెడితే కూడా లక్ష్మణుడు ఎందుకు పోయాడు అంటే ఏం చెప్పగలవు అన్నయ్య? ఇంట్లో వెలుతురు ఎందుకు వస్తుంది, వెంటనే చీకటి ఎందుకు వస్తుంది అని అంటే ఏం చెప్పగలమన్నయ్య? మీరు ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా ఆయనేం చెప్పగలరు? ఏం చెప్పినా నేనే చెప్పాలి. ఓనర్ గారు సమయానికి వచ్చారు, మీకు విషయం చెప్పాలి. ఏంటి శంకర్ అది? మా తమ్ముళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? దమ్ము కొట్టడానికి వెళ్ళి ఉంటారు. కొట్టేతనే అదండి నా తమ్ముళ్ళంటే. పాపం వాళ్ళ వదిన కనపడక నేను బాధపడుతున్నానని తెలిసి వాళ్ళు ఇంట్లో ఏడిస్తే వాళ్ళ పెళ్లాల ముందు లోకువైపోతామని బయటికెళ్ళి ఏడుస్తున్నారండి. బయటికెళ్ళి ఏడుస్తున్నారు. ఓహో, అన్నయ్య మనం బాధపడడానికి బయటికి వెళ్ళామనుకుంటున్నాడు రా. అలాగే అనుకోని అన్నయ్య, యాస్టీజ్ అన్నయ్య, యాస్టీజ్ ఎలా చెప్పావు అన్నయ్య? చెప్పనయ్య, యాస్టీజ్ ఎలా చెప్పావో చెప్పనయ్య. నేను మీ అన్నయ్య అనరా. ఏంట్రా మల్లెపూల వాసన వస్తుంది? బాధపడకండి. ఏంటి బాబు ఇది? ఇంకా అర్థం కాలేదా నీకు? ఓయ్ శంకర, వదలండ్రా. ఓయ్ శంకర, నువ్వు ఏడిస్తే బాధపడటానికి వెళ్ళలేదు. వాళ్ళ పెళ్ళాలకి మల్లెపూలు తేవడానికి వెళ్ళారు.